ఈ వీడియోలో సైబర్ సెక్యూరిటీ మరియు ఏఐ గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. యూకే ప్రభుత్వం AISI ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ కలిసి వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం, లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఏదైతే ఆంథ్రోపిక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్లాడ్ మైథోస్ వంటి చాలా పవర్ఫుల్ ఏఐ మోడల్స్ సైబర్ సెక్యూరిటీ రంగంలో చాలా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాయి. చాలా చేంజెస్ తీసుకొస్తున్నాయి. నిజంగా సైబర్ సెక్యూరిటీ ఆర్ ఏఐ లాంటి టెక్నాలజీలోకి వెళ్ళే వాళ్ళకి ఈ అప్డేట్ ఉపయోగపడవచ్చు. ఈ AISI పరిశోధన ప్రకారం సైబర్ సెక్యూరిటీలో వచ్చే మార్పులు చూద్దాం మనం. ఒకటి, ఏఐ బేస్డ్ కోడింగ్. ఏఐ అనేది ఇప్పుడు చాటింగ్ కాదు, ఈవెన్ కాంప్లెక్స్ ఎంటర్ప్రైజ్ లెవెల్ వల్నరబిలిటీస్ని కూడా గుర్తించగలదు. అంటే ఏఐ సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఒక కాంప్లెక్స్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్లో వల్నరబిలిటీస్ని కూడా ఏఐ డిటెక్ట్ చేయగలదు. అలాగే ఆటోమేటెడ్ ఎక్స్ప్లాయిటేషన్. గతంలో హ్యాకర్స్ గంటల తరబడి పనిచేసేది ఏఐ ఇప్పుడు నిమిషాల్లో చేయగలదు. ఏఐ క్లాడ్ మైథోస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా మన సెక్యూరిటీని డిఫెన్స్ చేసే ప్రొఫెషనల్స్ డిమాండ్ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఏఐ ఈజీగా ఈ వల్నరబిలిటీస్ని డిటెక్ట్ చేయగలదు. అలాగే సోషల్ ఇంజనీరింగ్. ఏఐ ద్వారా ఫిషింగ్ అటాక్స్ని ఇంకా నమ్మకంగా చేస్తుంది ఏఐ. కాబట్టి ఈ ఫిషింగ్ అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఇంకా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావాలి. ఇంతకుముందు ఓన్లీ హ్యాకర్స్ చేసే పనికి ఏఐ కూడా వల్నరబిలిటీస్ డిటెక్షన్ ఇవన్నీ ఈజీగా చేసి అటాక్ చేయగలదు. కాబట్టి ఏవైతే సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తున్నారో ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్కి ఈ సెక్యూరిటీ ప్రివెన్షన్, సెక్యూరిటీని డిఫెన్స్ చేసే ప్రొఫెషనల్స్ ఇంకా చాలా వర్క్ అవసరం అవుతుంది ఇక్కడ. ఏఐ ఈజీగా హ్యాక్ చేయగలదు. కాబట్టి ఇప్పుడు ఈ క్లాడ్ మైథోస్ ఏం చేయగలదు అంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఈవెన్ కాంప్లెక్స్ బగ్స్ని డిటెక్ట్ చేసి వాటిని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అనేది కూడా ఈజీగా రికగ్నైజ్ చేస్తున్నాయి. సైబర్ అటాక్ ప్లానింగ్ అనేది ఏఐ ద్వారా ఇప్పుడు మినిట్స్లో, అంటే కొన్ని రోజులు పట్టే సమయం ఒక హ్యూమన్కి కొన్ని మినిట్స్లోకి, కొన్ని అవర్స్లోకి తీసుకొచ్చేసింది. ఈవెన్ ఇప్పుడు ఏఐ మోడల్స్, ఈ క్లాడ్ మైథోస్ లాంటి మోడల్స్ వల్నరబిలిటీ రీసెర్చ్, మెమరీ కరెక్షన్ వంటి డీప్ సిస్టమ్ లెవెల్ ఇష్యూస్ని కూడా ఇది చేయగలుగుతుంది. అలాగే అటానమస్ ఏజెంట్స్ బిల్డ్ చేసి హ్యాకర్స్ వాళ్ళు డైరెక్ట్గా దాడి చేయకుండా ఒక ఏఐ ఏజెంట్ వదిలేస్తారు. ఆ ఏఐ ఏజెంటే స్వయంగా నెట్వర్క్లోకి వెళ్ళి డేటాని చోరీ చేస్తుంది. అంటే డేటా థెఫ్ట్ జరుగుతుంది. ఏఐ మానిటరింగ్ అండ్ అనామలీ డిటెక్షన్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు వస్తున్న ఈ పవర్ఫుల్ ఏఐ మోడల్స్ వలన సైబర్ సెక్యూరిటీ నిపుణుల యొక్క వర్క్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కూడా ఏఐని ఇప్పుడు అసిస్టెంట్గా పెట్టుకోవాల్సిందే. ప్రతి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కూడా కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాల్సిందే. ఈ యూకే కంపెనీ ఏఐ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే క్లాడ్ మైథోస్ పైన ఒక టెస్ట్ పెట్టారు. ఏం పెట్టారంటే టెస్ట్, ఏఐకి ఒక కార్పొరేట్ నెట్వర్క్ని ఇచ్చి హ్యాక్ చేయమనే టాస్క్ ఇచ్చారు. ఇది ఏం చేసిందంటే ఏఐ 32 స్టెప్స్ సైబర్ అటాక్ని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేసింది. ఇదే ఒక హ్యూమన్ ఎక్స్పర్ట్కి 20 అవర్స్ పట్టేది. అది కొన్ని మినిట్స్లోనే 32 స్టెప్స్ సైబర్ అటాక్ని ఒక కార్పొరేట్ నెట్వర్క్ని హ్యాక్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేసింది. అంటే ఇప్పుడు దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది, ఏఐ ఒక పెద్ద అటాక్ని చిన్న స్టెప్స్గా డివైడ్ చేసింది. ప్రతి స్టెప్ని లాజికల్గా ప్లాన్ చేసింది. అంటే తనే ఇండిపెండెంట్గా అటానమస్గా డెసిషన్ తీసుకుంది. అంటే ఇప్పుడు ఏఐ స్ట్రాటజీ చేయగలుగుతుంది, ఎగ్జిక్యూషన్ చేయగలుగుతుంది. అంటే స్ట్రాటజీ అంటే ఏంటి, అసలు సెల్ఫ్ థింకింగ్ చేయగలగటం, ఏ వల్నరబిలిటీ అటాక్ చేయాలి, ఏ టూల్ యూజ్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇది కూడా ఏఐ థింక్ చేయగలుగుతుంది. సెల్ఫ్ ఆపరేటింగ్ సైబర్ సిస్టమ్స్ని క్రియేట్ చేసింది. అట్లాగే స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. దీని ప్రకారం అంటే ఇప్పుడు ఇట్లాంటి ఏఐని వాడి సైబర్ అటాక్స్ కానీ మనం చూస్తే ఫ్యూచర్లో ఏఐని వాడి పెద్ద కంపెనీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంది. అయితే ఇప్పుడు 100% క్లాడ్ మైథోస్ 100% పర్ఫెక్ట్గా చేసిందని కాదు, కొన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయినాయి, కొన్ని మిస్టేక్స్ కూడా చేసింది. కాకపోతే ఇంకా ఫ్యూచర్లో ఆంథ్రోపిక్ క్లాడ్ మైథోస్ లాంటి మోడల్స్ రావడం వలన సైబర్ సెక్యూరిటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక రకంగా ఆపర్చునిటీ, అలాగే ఒక రకంగా రిస్క్ కూడా అని చెప్పొచ్చు మనం. ఏఐ వలన సైబర్ సెక్యూరిటీ రంగంలో ఖచ్చితంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఏఐ గ్రో అయ్యే కొద్దీ సైబర్ సెక్యూరిటీలో కూడా ఏఐ యూసేజ్ పెరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ విత్ ఏఐ కాంబినేషన్స్లో ప్రొఫెషనల్స్ డిమాండ్ కూడా పెరుగుతుంది. సైబర్ సెక్యూరిటీలో నిజం చెప్పాలంటే క్లాడ్ మైథోస్ లాంటి మోడల్ ఫ్యూచర్లో చాలా పవర్ఫుల్ మోడల్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది.